ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ పార్టీ కీలక నేతకు ఊహించని ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ఇటీవల కాలంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా మొదలైన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి ఇంకా పార్లమెంటుకు సంబంధించి ముట్టడికి పిలిపివ్వడం, తర్వాత ఢిల్లీలో పరిస్థితి ఉధృతంగా ఉండడం, తర్వాత నెక్స్ట్ నిన్న వాతావరణం అంతా వేడి ఉంది. అయితే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ వ్యవహారం విద్యార్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే తోపులాటలో రాహుల్ గాంధీకి గాయాలై కావడం జరిగిందనమాట. సో నిరసనకారులు పోలీసుల కదుపులో తీసుకునేటువంటి క్రమంలో తీవ్ర పెనుగులాట, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రాహుల్ గాంధీని ఇచ్చుకెళ్ళి బస్సులోకి ఎక్కించే సమయంలో ఆయన ముక్కు, కంటికి ఛాతీ భాగంలో స్వల్ప గాయాలని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. రాహుల్ గాంధీకి ముక్కు వద్ద చిన్న గాయమే, రక్తం కూడా కనిపిస్తున్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అది చిన్న గాయమేనని ఆందోళన చెందాల్సిన పని లేదని కాంగ్రెస్ వర్గాలు అయితే వెల్లడించాయి. పోలీసులు నిరోధించిన ప్రియాంక అఖిలేష్ అరెస్ట్ అనమాట. రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ ఎంపీ ప్రియాంక గాంధీ, వాద్రా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇక ఎన్సిపి నాయకురాలు సుప్రియా సులే తదితరులు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు బలవంతంగా బస్సులోకి తోసేందుకు ప్రయత్నించగా ప్రియాంక గాంధీకి తీవ్రంగా నిరోధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి, ప్రియాంక గాంధీని మందిర మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి ఈ సమయంలో విడుదల చేశారు. చర్చల ప్రతిపాదన తిరస్కరణగా మల్లికార్జున ఖార్గే నివాసం నుంచి ఆకస్మికంగా బయలుదేరిన నేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోం కార్యదర్శి గోవింద మోహన్ నిరసన స్థలానికి వచ్చి పార్లమెంట్ చర్చలకు ఆహ్వానించినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాయకుల అరెస్టుతో ప్రభుత్వంపై తమ నిరసనలు తీవ్రత తగ్గేది లేదని చెప్పేసి తగ్గదని కాంగ్రెస్ అయితే తెలియజేసిందనమాట. ఇక విద్యాశాఖ మంత్రి రాజీనామా నుంచి ప్రధాని రాజీనామా వరకు అయితే సంచలనంగా మారిందంటున్నారు. ఎవరు ఊహించక అందని విధంగా ఇటు రైతులు, ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా కీలక నేతలు. ఇక తమిళనాడు విజయ్ సైతం ఏదైతే నీట్ అనేది పూర్తిగా రద్దు చేసి రాష్ట్రాలకే వాటిని నిర్వహించుకునేలా ఇవ్వాలని చెప్పేసి ఇక రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కూడా ఇక రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇక మొత్తానికైతే ఏదైతే నీట్ వ్యవహారం రాష్ట్రంలోనూ దేశంలోనూ